చూసారండి, ప్రతి ఇంట్లో అయితే తాండ్రలు పోసుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి అడవి మామిడి ఎక్కువ దొరుకుతాయండి వీళ్ళకు. అందువల్ల ఈ పడ్డవి ఉంటాయి కదండి, అవి తెచ్చుకొని అయితే మన వాళ్ళు తాండ్ర వేసుకుంటే పిల్లలు తినడానికి వాళ్ళకి అన్నిటికి పనిచేస్తుంది. అయిన తర్వాత ఏమైందంటే వీళ్ళు ముడుచుకుని పోతున్నమాట. చాలా అద్భుతంగా ఉంటుందండి, బాగుంటుందట మార్నింగ్. ఇప్పుడైతే ఎండ కాస్తుంది కాబట్టి కొద్దిగా ముడుచుకుని వాడు తల్లి చచ్చిపోయింది. తల్లి చచ్చిపోయిందా? పుట్టినప్పుడే చచ్చిపోయింది పాలతో. అలా ఉంటున్నారా? వాళ్ళ నాన్నగారు ఉన్నారా? వాళ్ళ నాన్నగారు బాబండి ఇక్కడే పుట్టిందే, తల్లి చచ్చిపోయింది. ఫ్రెండ్స్, ఇదే ప్లేస్ అయితే డెలివరీ అయిందంట. తల్లి అయితే చనిపోవడం జరిగింది. వీళ్ళైతే ఫ్రెండ్స్ మనమడ అవుతాడనమాట. చూసారు కదా, నానమ్మ అవుద్ది అనమాట. చనిపోవడం జరిగింది. ఆనంద చదువుకున్న తమ్ముడు మానేసావా? మన వాళ్ళందరికీ ఖాళీగా ఆటలు ఆడుకుంటున్నారా? వాలీబాల్. అవునవును. సరే తమ్ముడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 9 Rust Vlogs. ఫ్రెండ్స్, ఈరోజు అయితే అల్లూరు డిస్టిక్లో ఉన్నామండి. ఏ ఊరు తమ్ముడు ఇప్పుడు మరి వెళ్ళబోతే? అన్నవరం గ్రామానికి వెళ్ళబోతున్నామండి. చాలా అద్భుతమైన గ్రామం అనమాట. అడవిలు, చుట్టుపక్కల అడవి ఉండి మధ్యలో అయితే ఆ విలేజ్ ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన అన్ని వీడియోలకి అయితే మన తమ్ముడు సపోర్ట్ చేస్తున్నాడు అనమాట. తమ్ముడు హాయ్ చెప్పు. హాయ్ తమ్ముడి పేరు? నా పేరు ప్రసాద్ అనమాట. ముగ్గుడు పెళ్ళి. మనకి వీడియోలన్నిటికీ మంచి హెల్ప్ చేస్తుందన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కండి, ఈ విలేజ్లో అయితే మొత్తం అంతా పసుపు తోటలు ఎక్కువ ఉన్నాయన్నమాట. చూడండి. అలాగే ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు మన వెళ్ళిపోయే గ్రామం వచ్చి అన్నవరం అనే గ్రామం. చూసారు కదా, చాలా దూరంలో ఉంది. చూసారు కదా, అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు మనం. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎలా జీవిస్తున్నారు, ఏంటి వాళ్ళ యొక్క జీవన విధానం అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చూసారు కదండి, మొత్తం పసుపు అనమాట. గొప్ప తవ్వేశారు. ఇదైతే సమ్మర్లో ఫిబ్రవరి నెలలో పసుపు తీస్తారు కదండి, ఆ తవ్వేటప్పుడే ఒక కొమ్మ అనేది వదిలేస్తారనమాట. అదైతే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడైతే మొత్తం చూసారు కదా, మొత్తం అంతా అయితే గొప్ప తవ్వేశారు. చూడండి, లొకేషన్ అయితే ఎలా ఉందో చూసారు కదా, చాలా అద్భుతమైన లొకేషన్ అనమాట ఇదైతే. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇదైతే మనం జమ్ముడు చెట్టు ఇది అంటాం మనం. ఇదైతే మనోళ్ళైతే కురుముండట, కువి భాషలో కుర్జుముండట అండి. చూసారు కదా, చాలా ఎక్సలెంట్గా ఉంది పువ్వు. చూసారుగా ఫ్రెండ్స్, చూసారా పువ్వు? చూసారా, కమల పువ్వు ఉంటుంది చూసారు కదా, ఆ విధంగా అయితే ఉంది. చాలా అద్భుతంగా ఉందన్నమాట పువ్వు అనేది. మన జమ్ముడి చెట్టు ఏది అంటుండే మనమైతే. ఫ్రెండ్స్ ఇదైతే కంచె కింద అయితే కట్టారనమాట. చూసారు, కంచె కింద వేసారు. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి. చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇది మార్నింగ్ అయితే పువ్వు విడుచుకొని అయితే ఉంటుందటండి. ఎండ అయిన తర్వాత ఏమైందంటే వీళ్ళు ముడుచుకొని పోతున్నమాట. చాలా అద్భుతంగా ఉంటుందండి, బాగుంటుందట మార్నింగ్. ఇప్పుడైతే ఎండ కాస్తుంది కాబట్టి కొద్దిగా ముడుచుకొని పోయిందనమాట అండి. తమ్ముడైతే పనస పండు కోసి అయితే చూడు ఆవులని వేసేస్తున్నారు. ఏం తమ్ముడు తినట్లేదా మీరు? ఆవులకి వేసేస్తున్నారా? ఏం బాగా ముగ్గిపోయిందా? ఇంకా ఆవులకి ఎడేస్తున్నా. బాగా మెత్తగా అయిపోయింది. ఫ్రెండ్స్ సిటీలో అయితే మీరు కాయ 100-200 కొంటారు. కాకపోతే ఇక్కడ మనకైతే మన ట్రైబల్స్కి అయితే ఎక్కువ దొరుకుతాయి కాబట్టి వీళ్ళు తిని ఉన్నంత ఆవులకి వేసేస్తుంటారు అనమాట.
ఫ్రెండ్స్ చూసారండి ఇది గోళ్ళపాక అనమాట. చూసారు కదా ఇది యూట్యూబ్ మన ట్రైబుల్ కల్చర్ అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదండి గోళ్ళపాక అనమాట. నానుకుంటే చాలా అద్భుతంగా కట్టారు చూడండి. కాకపోతే అవి ఎక్కువ ఉండడానికి పాసుకు అయిపోయడానికి అయితే గుంటలు గుంటలు అయితే అయిపోయింది అనమాట. పేండ వేస్తుంది కదా చూడండి. చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఒక వీధి ఇక్కడ ఒక వీధి అనమాట. చూడండి వ్యూ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుందండి. ఇక్కడ వర్షాకాలంలో అయితే మబ్బేసింది అయితే కంపల్సరీ వర్షం పడిపోద్దండి. కొండలు అయితే చాలా దగ్గర అన్నమాట ఈ విలేజ్లోనే. అలాగే రోడ్డు చూడండి ఎలా ఉందో. అండి ఈ ఊట అనేది ఎండాకాలం కూడా పారుతూనే ఉంటుందటండి. ఇది చూసారు కదా వర్షాకాలం కొద్దిగా ఎక్కువ పారుతుంది, కాకపోతే ఎండాకాలం అయితే కొద్దిగా తక్కువ పారుతుంట. కొండల నుంచి వస్తుంది అంటున్నారు అనమాట. చూసారు అక్కడ దూరంలో అయితే వాటర్కి వస్తున్నారు చూడండి. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అన్నవరం అనే గ్రామానికి అయితే మనం రావడం జరిగిందండి. చూడండి ఏ విధంగా ఉందో. కొండల మధ్యలో అయితే విలేజ్ ఉందన్నమాట. చూడండి సుటేపుల కొండలండి. ఇది వచ్చేసి బూదరాల పంచాయతీ అండి. చాలా అద్భుతంగా ఉందన్నమాట. గతంలో అయితే చంద్రబాబు నాయుడు ఉన్న హయాంలోనైతే ఇదే ప్లేస్లోనైతే స్టేషన్ కట్టడం చూసారు. అలాగే ఇక్కడ ఎన్కౌంటర్ జరిగిందండి ఈ విలేజ్లోనే అన్నది ఎన్కౌంటర్ జరిగిందనమాట. కనిపిస్తుంది కదండి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడైతే ఎన్కౌంటర్ జరిగింది. అలాగే హెలికాప్టర్ వచ్చేసి ఇక్కడ దిగిందనమాట. అక్కడ ఆ ప్లేస్లో దిగిందట. కాకపోతే ఇప్పుడు మళ్ళీ చేస్తారు అదంతా. ఇక్కడ స్టేషన్ కట్టడం కూడా చూసారండి గతంలోన. కాకపోతే ఇక్కడికి ఎందుకు అనేది కట్టలేదు తెలియదు మనకైతే. ఫ్రెండ్స్ చూసారు కదండి, మీకు కనిపించలేదు తేనెటీగలు అయితే పోతుంది చుట్టూ సౌండ్ చూసారు కదా, ఏం సౌండ్ వస్తుంది. ఫ్రెండ్స్ మనమైతే ఆ విలేజ్కి వెళ్తున్నాం. దారిలోనే అయితే చూసారు కదా మన వాళ్ళు అయితే సేలు పనులు అయితే చేసుకుంటున్నారు అనమాట. అక్కడికైతే వెళ్తున్నాం. సేలు పనులు చేసుకుంటున్నారు. ఏం వేస్తున్నారు ఏంటనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏం చేస్తున్నారమ్మా, ఏం చేస్తున్నారు? అదే అదే ఇప్పుడు ఇక్కడ ఏం వేస్తున్నారు? దున్నారు కదా, ఏం వేస్తున్నారు? మీసేన్ కాదా మీది? మీసేన్ కాదా? ఫ్రెండ్స్ మన వాళ్ళకైతే తెలుగు అయితే సరిగా రావట్లేదు అనమాట. ఇక్కడ మీది కాదా? మీ పేరేం పేరమ్మా? తాంబేలి సింగారి. సింగారిలో తాంబేలు ఎక్కువ ఉన్నారే. సరే సరే వెళ్ళి పేడ తెచ్చావా? సరే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదంతా దుక్కు దున్నారు, నాగలితో దుక్కు దున్నింది. అలాగే చూడండి మొత్తం అంతా రాయి అనమాట. ఇదంతా కొండపోడు అనమాట. మొత్తం అంతా కొండపోడు అనమాట ఇదంతా. చూడండి ఎవరు చేయాలి అయితే శుభ్రాలు చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారండి మనం ఫస్ట్ అయితే ఇక్కడ తమ్ముడాలు ఉన్నారు, తమ్ముడాల దగ్గరికి వెళ్దాం. ఫ్రెండ్స్ చూడండి తమ్ముడు అయితే అక్కడికి వెళ్తున్నాడు. అలాగే నేను కూడా తమ్ముడు వెనక అయితే వెళ్తున్నాను అనమాట. తమ్ముడాలు ఏం చేస్తున్నారు ఇటు అనేది ఒకసారి అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే తమ్ముడాలు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. తమ్ముడు ఏం చేస్తున్నారు తమ్ముడు? జొన్న పిక్కలా? ఇది మొక్కజొన్న. మరి అంత దూరం వేస్తున్నారండి? మరి దూరంగా వేసేస్తున్నారా? ఏ మాకు ఎలాగ వేస్తారంటే ఇంక ఇలా ఉంది కదా, ఇంకా దగ్గర ఉడుచుకుని వెళ్ళిపోతారు అనమాట లైన్గా. మీరేమో ఇలాగ ఏదో మొక్కలు ఉడిచినట్టుగా చేస్తున్నారు కదా. ఓహో ఫ్రెండ్స్ మనం అయితే తమ్ముడు వెళ్తే చాలా తెలివిగా చేస్తున్నారు. జొన్న మొక్కలు వేసిన తర్వాత మధ్యలో అయితే మిరప మొక్కలు ఎటువంటి పాదులను వేసుకుంటారు అనమాట. తమ్ముడు మీ పేరు? తాంబేలప్ప. ఎక్కువ తమ్ముడు ఇది మీదే సొంతదేనా? మాయ వాళ్ళదా? మీరు కూలికి వచ్చారా? మీకు ఇచ్చారా? అల్లది తమ్ముడు అక్కడే వేశారు? శనగ రెండు కలిసి వేసారా? తమ్ముడు మీ పేరు తమ్ముడు? లక్ష్మణ. మీరు సాయంకాలం మరి సొంతదేనా ఇంకా మీది కూడా? చింతపల్లి నుంచి వచ్చారు, చుట్టం కింద వచ్చారా? ఓకే తమ్ముడు వచ్చి ఆ చుట్టాలను కూడా చేయించేస్తున్నారు అయితే పని. అవును సాయం చేసుకోవడమే కదా.
అవునవును ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈ విధంగా హోల్స్ తవ్వి జొన్న పిక్క. మరి లోతు ఎక్కువ వైపు నడుస్తుంది మరి పిక్కకి పర్లేదా? లోనకి వేసినా పర్లేదా? ఫ్రెండ్స్ లోనకి వేసిన అయితే పర్లేదంట. అలాగే ఇంత దూరం వేయడం కారణం ఏంటంటే మొక్క వేసిన తర్వాత ఇక్కడ మిరప మొక్కలు కానీ ఏ మధ్య మధ్యలో మిరప మొక్కలు కానీ ఏమైనా కూరగాయలు కానీ వేసుకుంటారు అనమాట. చూసారు కదా, చూడండి ఫ్రెండ్స్ తెచ్చారు. మరి వలలేదు మరి ఫ్రెండ్స్, ఇవి ఉన్నాయి కదా, ఇవి వేస్తున్నారు అన్నమాట. ఇప్పుడైతే పిక్కలను తీసి వేస్తున్నారు ఫ్రెండ్స్. చూసారు కదా, ఆ విధంగా కొలిచి ఎన్ని చేస్తారు తమ్ముడు గోగిలో? 2 ఇలా వేసిన తర్వాత ఫ్రెండ్స్ అలా విధంగా వేస్తున్నారు. ఇలా వేసి కాలుతోనే వేయచ్చు, చేతుల్లో కప్పేయచ్చు. ఆ విధంగా అయితే కప్పుతారండి. చూసారు కదా, మధ్యలోనే అయితే కూరగాయ కానీ ఏదైనా వేస్తారో తెలుసుకుందాం. సెల్లి మీ పేరు ఏం పేరమ్మా? ఇవి వేస్తున్నారు ఇప్పుడు. మధ్య మధ్యలో వేస్తారమ్మా దుంపే కరపండ్ల పనిది. కరపండ్ల దుంపలు మధ్య మధ్యలో వేస్తారు. అలాగే పప్పులు కూడా చూడండి, విత్తనాలు తెచ్చారు చూడండి. ఇవి అయితే వేస్తున్నారన్నమాట కూరకి అలాగే ఉడకబెట్టుకుని తినడానికి అన్ని విధాలుగా. అది ఎందుకంటే అలసందలు వేసిన తర్వాత జొన్న మొక్కల దగ్గర ఎక్కేస్తుంది. ఓహో, మొక్కజొన్న ఎక్కేస్తాయా? ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇదైతే పసుపు అనమాట. చూసారు కదా. చెల్లి ఒకసారి నించమ్మా. చెల్లి నీ పేరు చెప్పమ్మా ఒకసారి. చిన్నారా? అయితే మీరు మొక్కజొన్న వేస్తున్నారు, అలాగే పప్పులు వేస్తున్నారు, ఇవన్నీ వేస్తున్నారు అనమాట. ఇంకేం వేస్తున్నారమ్మా? ఇంకేం వేయట్లేదా? సరే ఫ్రెండ్స్, చూసారు కదండి, దూరం ఎందుకు వేస్తున్నారంటే దూరం వేయడం వల్ల మొక్క అనేది బలంగా వచ్చి కాయ కూడా చక్కగా ఉంటుందండి. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇది మొక్కజొన్న ఇక్కడ ఎందుకు దూరం వేస్తున్నారంటే చూసారు కదా, దూరం వేయడం వల్ల మొక్క బలం అనేది వస్తుంది, అలాగే కాయ అనేది కొద్దిగా పెద్దగా వస్తుంది అన్నమాట మొక్కజొన్న కాయ. అలాగే చూసారు కదా, ఇక్కడ మధ్యలో అయితే కాయ ప్లస్ పక్కన అయితే వేరుశెనగ వేసారు చూడండి, మొత్తం వేరుశెనగ అనమాట. చూసారు కదా, మొత్తం వేరుశెనగ అలాగే మొక్కజొన్న అయితే వేయడం జరిగింది చూడండి మొత్తం అంతా. మనలైతే ఆల్రెడీగా వ్యవసాయాలు స్టార్ట్ చేశారండి, మనకైతే ఇంకా స్టార్ట్ చేయలేదు మన సైడు. ఈ పక్క అయితే వ్యవసాయాలు స్టార్ట్ చేస్తారనమాట. చూడండి మొత్తం అంతా వేస్తారన్నమాట. చూడండి, అన్నవరం గ్రామం అయితే చాలా అద్భుతంగా ఉన్న గ్రామం అండి. చూసారు కదా ఎలా ఉంది, చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఎవరైతే ఇంట్లో లేరు అందరూ అయితే పొలాల్లో ఉన్నారన్నమాట. పొలాల్లో అయితే వ్యవసాయం పనులు స్టార్ట్ చేశారు కదా, వ్యవసాయ పనులు అయితే చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ చెస్టర్ ఉన్నారు, అక్కడికి వెళ్దాం. చూసారు కదండి, మనోళ్ళు అయితే సేలోన దుక్కు దున్నేసి మొత్తం అంతా శక్తిలాగా ఏరుతున్నారు. చూసారు కదా, చూడండి మొత్తం అక్కడక్కడ పోగులు పెట్టారు కదా, అవి అయితే ఒక దగ్గర పెట్టి కాల్ చేస్తారు. చూస్తారు కదండి, ఇది పార అనమాట. చెల్లి మీ పేరు చెల్లి ఏం పేరమ్మా? రాధా. ఏ ఊరేనా? అన్నవరమేనా? ఇదంతా మీదేనమ్మా? ఏం వేస్తున్నారమ్మా ఇక్కడ? సెలపిక్కలు వేస్తున్నారా? ఇంకా జొన్న మొక్కలు ఇంకేమయ్యారా? ఆ 2 వేస్తున్నా. పసుపు కూడా. పసుపు ఎక్కడ? కిందనా? ఇదంతా మీదే మొత్తం. మీ ఇల్లు ఎక్కడమ్మా? ఎవరు మీ పాప? ఇద్దరినా? ఈ చిన్న పాప? బో బాగా చూస్తున్నా తల్లి. తల్లి నీ పేరు తల్లి? శైలా. చదువుకుంటున్నామ్మా? ఎక్కడ? ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, మన వాళ్ళు అయితే పిల్లల్ని కూడా సేలుకు తీసిన వచ్చి అయితే ఇక్కడే చేసుకుంటున్నారన్నమాట. అమ్మ పేరు అడుగుదామా? దీటి అన్నం తెచ్చేసుకున్నారా ఫ్రెండ్స్? చూసారండి, అన్నం పిల్లలకైతే అన్నం తెచ్చేసుకున్నారు. చూస్తారు కదా. చూస్తారు కదా, అమ్మ ఈ వయసులో కూడా చేయడం చాలా గ్రేట్ అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ సేనుగాళ్ళకి ఆ సేనుకు సరిహద్దు అనమాట, గట్టి అనమాట. ఇది గట్టి చూసారు కదా, రాయి ఏ విధంగా వేసుకున్నారు. 2 రైతులదండి ఇది, కింద దొకలది పై దొకలది అనమాట. చూసారు కదండి, ఈ గ్రామస్తులకైతే ఇది ఒక రచ్చబండలేదు అనమాట. సమ్మర్లో అయితే ఈ చెట్టు కింద కూర్చొని అందరు ఉంటారటండి. అలాగే చూస్తారు కదా, నాగలి చెక్కుకునే వాళ్ళు నాగలి తయారు చేస్తున్నారు అనమాట.
నాగలి చెక్కుకునే వాళ్ళు అలాగే అందరు ఇక్కడ కూర్చొని అయితే మాట్లాడుకుంటారండి. చూసారు కదా. అలాగే ఇక్కడైతే పసుపు చూడండి, ఇక్కడ పసుపు అయితే మనకైతే మామిడిపళ్ళు కొనుక్కుంటున్నాము. అలాగే ఇక్కడ ఎవరు మామిడిపళ్ళు అనేది తినట్లేదండి. చూడండి ఎలా రాలిపోయినాయి, చూసారు కదా. ఇవి అయితే కొండ మామిడి అన్నమాట, చాలా స్వీట్గా అయితే ఉంటున్నాయండి. చూడండి చెట్టు కూడా చాలా పెద్ద చెట్టు అనమాట. చూడండి ఎలా ఉందో, చాలా పెద్ద చెట్టు అనమాట. ఆ ఈదికి ఒకసారి వెళ్దాం, ఆ ఈదికి వెళ్దాం అనమాట. మొత్తం ఎట్టి చూసిన పొలాలండి, అలాగే ఎట్టి చూసిన అడవి అనమాట ఇక్కడ. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అనేది చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూసారు కదా లొకేషన్ అయితే మనమైతే ఇప్పుడు మా ఊరు నుంచి అయితే నేను దాదాపు ఒక 50-60 కిలోమీటర్లు అయితే రావడం జరిగిందండి. చూసారు కదా, ఆ చూసారా పండు పడింది ఇప్పుడైతే. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఒక 3 హౌసులు ఎన్ని ఉన్నాయన్నమాట ఇక్కడ. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ అయితే హౌస్ కూడా కట్టుకుంటున్నారండి. చూసారు కదా. ఫ్రెండ్స్ చూసారు కండి, ఇది ఒక ఈది అనమాట. అన్నవరంలోన ఇది ఒక ఈది. చూసారండి, పైన స్టెప్పుల ధర ఒక ఇల్లులు, తర్వాత డౌన్లో కూడా ఉన్నాయన్నమాట. చూడండి ఇవన్నీ మట్టితో కట్టిన హౌసులండి. ఇక్కడ ఏదో ఫంక్షన్ జరిగినట్టుందండి, ఫంక్షన్ అనేది జరిగిందనమాట ఇక్కడ. చూడండి మొత్తం అంతా మట్టితో కట్టిన హౌసులు అనమాట. చూడండి ఇల్లు ఉంది కానీ అక్కడ 3 కుటుంబాలు అటండి. 3 కుటుంబాలు అయితే జీవిస్తున్నారనమాట. ఆ రేగి దర్శనం ఎంత పొడవు చూసారు కదా, అక్కడి నుంచి అక్కడ దాకా ఉందన్నమాట. అలాగే ఇక్కడ తెలుగు వచ్చాం మీకు? తెలుగురా. కురవాడు తల్లి చచ్చిపోయింది. తల్లి చచ్చిపోయిందా? పుట్టినప్పుడే చచ్చిపోయింది పాలతోని. అలా ఉంటున్నారా? వాళ్ళ నాన్నగారు ఉన్నారా? వాళ్ళ నాన్నగారు ఉన్నారు. ఫ్రెండ్స్ చూసారంటే ఈ పాప వాళ్ళ అమ్మగారు అయితే, అమ్మాయి పాప అమ్మాయి అబ్బాయి బాబా అండి. ఇక్కడే పుట్టిందే తల్లి చచ్చిపోయింది. ఫ్రెండ్స్ ఇదే ప్లేస్ అయితే డెలివరీ అయిందంట. తల్లి అయితే చనిపోవడం జరిగింది. వీళ్ళైతే ఫ్రెండ్స్ మనమడ అవుతాడు అనమాట. చూసారు కదా, నానమ్మ అవుద్ది అనమాట. చనిపోవడం జరిగింది. ఫ్రెండ్స్ వీళ్ళ అమ్మగారు అయితే చనిపోవడం జరిగింది. అలాగే నానమ్మ అయితే పెంచుకుంటున్నారు అనమాట. తండ్రి కూడా చూడట్లేదా? తండ్రి కూడా చూడట్లేదండి. ఈ వీడియో కూలికి వెళ్ళి ఆ అబ్బాయిని పెంచుతున్నారు అనమాట. పాలు డబ్బాలు కానీ అవి కానీ ఈ వీడియో కొంటున్నారు. అంబలైతే రాగంబల్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, హౌస్ అయితే ఇలా ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదండి, పాలు లేని పడుతున్నారు అనమాట. అంబలి కదా, రాగంబలే. పాలు లేనప్పుడు ఇంకా పలస చేసి పెడుతున్నారమ్మా. పాలు కూడా పెడతారు, అంబలి కూడా పెడతారు. అంబలి కూడా పెట్టచ్చు, పర్లేదా? ఇంత వాడు అప్పుడు తగ్గడు కదా. అవును ఫ్రెండ్స్, చచ్చిపోయితే 3 నెలలు అవుతుందంట. 3 నెలల నుంచి అయితే నాన్నమ్మగారు అయితే సాగుతున్నారు ఆ అబ్బాయిని. మరి అంత చాలా పిల్లోడు అనమాట, చాలా చిన్న పిల్లోడు. మరి ఆ నాన్నమ్మగారి చూసుకోవడం తప్పట్లేదు. తండ్రి అయితే పట్టించుకుంటారు లేదటండి. ఈవిడే కూలికి వెళ్ళి ఆ బాబుని అయితే సాగుతుందనమాట. ఇదే ప్లేస్ అయితే చనిపోవడం జరిగిందనమాట. ఇదే ప్లేస్లో అయితే వాళ్ళ అమ్మగారు చనిపోవడం జరిగింది. అలాగే పాలు లేనప్పుడు అయితే చెప్పిన కదా, అంబలు అనేది పట్టిస్తున్నారటండి. హౌస్ అనమాట, ఇది హౌస్. వాళ్ళ నాన్నగారు రాలేదు. సరే మరి ఈ పిల్లలు ఎవరమ్మా? పిల్లలు కూడా మనమలేనా? చూసారండి, ఈ విలేజ్లో అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఒక్కో ఇంట్లో 3 కుటుంబాలు 4 కుటుంబాలు అయితే ఉంటున్నాయండి. ఫ్రెండ్స్ చూసారు కానీ తాండ్ర పోస్తున్నారు అనమాట. తాండ్రమ్మ అది. ఫ్రెండ్స్ చూసారు కదండి, తాండ్ర అదే టెంకల నుంచి అయితే రసం వేడి చేసి అయితే ఈ విధంగా తాండ్ర పోస్తాను. వేడి చేసేదిలే, అయ్యమ్మయ్యి.
చూసారండి, ప్రతి ఇంట్లో అయితే తాండ్రలు పోసుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి అడవి మామిడి ఎక్కువ దొరుకుతాయండి వీళ్ళకు. అందువల్ల ఈ పడ్డ ఉంటాయి కదండి, అవి తెచ్చుకొని అయితే మన వాళ్ళు తాండ్ర వేసుకుంటే పిల్లలు తినడానికి వాళ్ళకి అన్నిటికి పనిచేస్తుంది. మీ పేరమ్మా? మీ పేరు 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 నీ దోరు లక్ష్మ. ఇంటి పేరమ్మా? వంతల. వంతల. అది ఎక్కడ వేస్తారు మరి ఇప్పుడు? అది 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 వేసేసి ఎక్కడ వేస్తారా? ఎండ పెడతారు. పైన ఎత్తారా? సరే సరే. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇది వచ్చేసి మేకల మేడ అనమాట. మేకల మేడ అండి. ఇదేంటంటే కిందన పైన మేకలు ఉంటాయి, కిందన అయితే ఆ వేసిన పాసుకు కానీ ఆ యొక్క గెత్తం అయితే కింద పడిపోద్ది అనమాట. చూసారు కదా, మేకల మేడ ఇది. కోళ్ళ దుర్రండి ఇది. చూడండి, ఒక్కొక్క ఇల్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయండి. ఇల్లు ఇది వచ్చేసి వంటగది అనమాట. ఆ వంటగది చూసారా ఏ విధంగా దారి ఉన్నదో చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ చూసారండి, ఇది హౌస్ అనమాట. ఈ హౌస్ నుంచి వంటగదికి చాలా విచిత్రంగా అయితే దారి అయితే ఉందండి, అది చూపిస్తాను మీకు. మీ ఇల్లు మీది? ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? మీది మీ ఈ ఇంట్లో? ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇల్లు అయితే చాలా పెద్దగా ఉందన్నమాట, చాలా పొడవుగా ఉంది ఇల్లు కూడా. ఇక్కడ వచ్చేసి 3 కుటుంబాలు అనమాట. ఇల్లు కూడా చాలా, గదులు కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. చూసారు కదా, చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఉన్నంతలో అయితే చాలా నీట్గా కట్టుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదండి, మొత్తం అంతా ఈ విధంగా స్టోరేజ్ చేసుకోవడం కాబట్టి రౌండ్కి కూడా స్టోరేజ్ చేసుకోవడం ఉంది. అలాగే వంటపాక అనేది ఏదో ఇక్కడ ఉందన్నమాట. వంటపాక ఇది అనమాట. అలాగే ఇది దేనికో ధాన్యం దంచుకోవడాక, ధాన్యం లేకపోతే గంటలు అలాంటి సోళ్ళు కూడా దంచుకోవడానికి, సోళ్ళు దంచుకోవడానికి ఇదనమాట. ఇదే ఉందన్నమాట. మొత్తం ఇవన్నీ తాండ్ర పోయడానికి అండి. మొత్తం చూసారు కదా. అతి చిన్న విలేజ్ అనమాట ఇది వచ్చేసి విలేజ్లోనే 2 ఈదులు అనమాట. చూసారు కదా, ఇవి అయితే గొళ్ళకండి పెద్ద బళ్ళు ఉండాలన్నమాట. అందుకే ప్రతి ఒక్కళ్ళు పల్సర్ అనేది ఓడుతున్నారు అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదండి, హౌస్లో అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇక్కడ అడిగి తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చూసారు కంటే వేరుశనగ కాబట్టి ఈ ఇత్తనాలు తీస్తున్నారమ్మా, ఇత్తనాలకు అనమాట. అప్పుడు లాస్ట్ ఇయర్ పండుగ అంతే, ఇప్పుడు అయితే ఇత్తనాలకి అయితే తీస్తున్నారు. చూసారు కదా, తీసి అయితే ఇప్పుడు వీటిని ఇత్తనాలు నాట్లు వేస్తారు. అమ్మ ఇది లాస్ట్ ఇయర్ ఎలాగ అమ్మారమ్మా? కేజీ లెక్కన అమ్ముతారా, బస్తాల లెక్కన అమ్మాయి? పెద్ద కవర్ ఎంతకమ్మా? కాదు, ఎంతకు అమ్మారు అన్నారు? పెద్ద బస్తా అంతే, 100 కేజీలు బస్తాం కదమ్మా? ఇలా కవరు 1500. చూసారండి, అరక అనమాట ఇది. చూసారండి, హౌస్లు అయితే మొత్తం మట్టితో కట్టిన హౌస్లు అనమాట. చూడండి, జనాలు అయితే ఎవరు లేరండి, అందరూ అయితే సేలోకి వెళ్ళిపోయారు అనమాట. ఎవరు లేరు జనాలు అనేది. ఫ్రెండ్స్ ఇక్కడైతే గుంట తీసారు, దేనికని తెలియదు, అడిగిదు అంటే ఎవరు లేరు అనమాట. ఫ్రెండ్స్ చూసారు కండి, మన వాళ్ళు అయితే సేలోన ఉపయోగించే పరికరాలు చూసారు కదా, మొత్తం కత్తి గొడ్డలి అన్నీ అయితే ఇక్కడ పెట్టుకున్నారు. చూడండి, మొత్తం అంతా ఇది చూసారు కదా, మొత్తం అంతా అయితే ఇది మట్టితోటి ఈ విధంగా చేశారు. వస్తున్నాను. అలాగే చూసారా, ఇది ఏటో ఇది రోకలు చూసారు కదా ఏ విధంగా ఉందో. అలాగే ఇది దీనిలో తవ్వడానికి ఇది పచ్చి కారం నూరడానికి రాయి అనమాట. జాగ్రత్తగా పెట్టుకున్నారు చూడండి. మామిడి తాండ్ర అయితే ఈ విధంగా చేసుకుని ఆరబెట్టుకున్నారు చూడండి. ఈ 3 శాటర్లు ఉన్నది మామిడి తాండ్రనండి. అలాగే అందులో కూడా మామిడి తాండ్ర. మనం మొత్తం మీ ఊరి చూసేవచ్చు ఇప్పుడు కాదు. ఫ్రెండ్స్ చూసారు కదండి, గోడెక్కైతే మేక. ఫ్రెండ్స్ చూసారు కదా, మనోళ్ళైతే సీలోకి వెళ్ళిపోతున్నారు అనమాట.
బోధలు పట్టుకుని సేలోకి వెళ్ళిపోతున్నారు. చూసారండి, మేకల మేడ అనమాట ఇది. చూసారు కండి ఈ విలేజ్ అయితే ఫ్రెండ్స్, చూసారండి ఇక్కడున్న విలేజ్లన్నీ ఆకాశానికి తాకుతున్నట్టుగా కనిపిస్తాయండి. చూడండి అక్కడ ఒక విలేజ్ ఉంది, చూసారు కదా. చూసారు అది ఎలా ఉంది చూడండి.